ఎన్ని సీజన్లు మారినా కానీ ఆర్సీబీ తలరాత మాత్రం అసలు మారట్లేదు. ఐపీఎల్ 2024లో ఆర్సీబీ టీం ఆడినటువంటి 4 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి 3 మ్యాచెస్ అయితే ఓడిపోయారు. లాస్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ టీం పై అయితే ఏకంగా 28 రన్స్ తేడాతో అయితే మ్యాచ్ లో ఓడిపోయారు. ఆర్సీబీ టీంలో విరాట్ కోహ్లీ ఒకడు తప్ప ఇంకెవ్వరు కూడా కాంట్రిబ్యూషన్ చేయట్లేదు. మోర్ ఇంపార్టెంట్లీ ఐపీఎల్ 2024లో ఆర్సీబీ టీం మ్యాక్స్వెల్ పై అయితే చాలా అంటే చాలా నమ్మకాల్ని పెట్టుకున్నారు. కానీ మ్యాక్స్వెల్ మాత్రం ఏ మాత్రం ఇంపాక్ట్ అయితే చూపించట్లేదు. ఏదో బ్యాటింగ్ వస్తున్నాడు ఆడుతున్నాడు అన్నట్టుగా అయితే ఆడుతున్నాడు. బౌలింగ్ అయితే బానే వేస్తున్నాడు కానీ బ్యాటింగ్ అయితే అసలు ఆడట్లేదు. నెట్స్ లో చాలా సేపు ప్రాక్టీస్ చేస్తున్నాడు కానీ మ్యాచ్ లోకి వచ్చేసరికి మ్యాక్స్వెల్ కి ఏమవుతుందో అసలు అర్థం కావట్లేదు. మ్యాక్స్వెల్ ఐపీఎల్ 2024లో ఆడినటువంటి 4 మ్యాచ్ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. ఇది మాత్రం ఆర్సీబీ టీం కి చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మ్యాక్స్వెల్ నుంచి ఏడాది ఐపీఎల్ లో ఆర్సీబీ టీం చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మ్యాక్స్వెల్ మాత్రం పెట్టుకున్న నమ్మకాలను అయితే వమ్ము చేస్తున్నాడనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఆర్సీబీ టీంలో విరాట్ కోహ్లీ ఒక్కడే చాలా అంటే చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీని టీంలో నుంచి అవుట్ చేస్తే చాలు ఆర్సీబీ టీం ఆల్అౌట్ అయిపోతుంది. అది లాస్ట్ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ పై అయితే స్పష్టంగా చూసాము. అర్జెంట్ గా ఈ యొక్క ఐపీఎల్ 2024లో ఆర్సీబీ బ్యాటర్స్ మొత్తం ఫామ్ లోకి రావాల్సి ఉంటుంది. అలాగైతేనే ఐపీఎల్ 2024లో ఆర్సీబీ టీం ఒక మంచి ప్లేస్ కి అయితే వెళ్తారు. లేదంటే మటుకు కష్టమనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్లెన్ మ్యాక్స్వెల్ మాత్రం తను పెట్టుకున్న స్థాయి కంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ బాధ్యత మొత్తం మ్యాక్స్వెల్ పైనే ఆధారపడి ఉంది. తను గనక ఒక మంచి రిథమ్ లోకి వచ్చాడా ఆర్సీబీ టీం పక్కా అయితే మ్యాచెస్ గెలుస్తారు. మరి ఐపీఎల్ 2024లో ఆర్సీబీ టీం కంబ్యాక్ అవుతారా లేదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.